నౌ ఎవాల్యుయేట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n టెన్స్ టు అన్నాడంటే ఎక్సెల్లో కాకుండా ప్రాబ్లం ఎన్ఎల్లో ఉందని. ఓకే, 1² + 2² + 3² అప్ టు సో n²/n³. సో న్యూమరేటర్కి మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ప్రకారం ఫార్ములా కూడా తీసుకున్నానండి. అయితే నేను n × n + 1 × 2n + 1/6 కంటే కూడా ఇదే బెటర్ అని చెప్పి ఈ ఫార్ములా అంటే 2n³ + 3n² + n/6 అని వాడుకుంటాను. ఆ విధంగా ఆ ఫార్ములాని కనుక అక్కడ యూజ్ చేస్తే ప్రాబ్లం ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n³ + 3n² + n/6 అంతా న్యూమరేటర్ అవుతుంది. ఆల్రెడీ వాడు డినామినేటర్లో n³ ఇచ్చాడు. సో దెన్ నెక్స్ట్ స్టెప్లో కింద ఏమీ లేకపోతే ఉందనుకుని ఈ డినామినేటర్ని పైకి తీసుకెళ్ళిపోతారండి. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n³ + 3n² + n/6 ఇంటూ ఇది పైకి వచ్చేసరికి 1/n³ అవుతుంది. అంటే దీన్ని కొంచెం నీట్గా రాసుకుంటే ఇట్లా వస్తుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2n³ + 3n² + n 1 ఉంది కాబట్టి ఇంక వేయక్కర్లేదండి. / 6 × n³ 6n³ ఈ విధంగా మనకి ప్రాబ్లం కన్వర్ట్ అయింది. అయితే మనం n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే చేయలేమని ఇంతకుముందు చెప్పాను నేను. సో n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే దాన్ని ఈ విధంగా మార్చుకోవాలని చెప్పి n టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే దాన్ని 1/n టెన్స్ టు 0 చేసుకోండి. దానివల్ల మనకు ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. సో అట్లా మారిస్తే కనుక ప్రాబ్లంని లిమిట్ 1/n టెన్స్ టు 0 2n³ + 3n² + n/6n³ ఇలా మారింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే n ప్లస్లో ఇన్ఫినిటీ పెట్టమని బాగానే ఉంది. 1/n టెన్స్ టు 0 అంటే 1/n ప్లస్లో 0 పెట్టమని. అసలు ఇక్కడ 1/nలు ఎక్కడ ఉన్నాయండి 0 పెట్టడానికి? ఎట్లా నేను సబ్స్టిట్యూట్ చేస్తాను? కుదరదు కదా. అప్పుడు మనం వీటినన్నిటినీ కూడా 1/n కింద మార్చే ప్రయత్నం చేయాలి. వీటినన్నిటినీ 1/n కింద ఎట్లా మారుస్తారండి అని ఆలోచిస్తే మీరు ఒక్కసారి ఈ యొక్క ఎన్ల యొక్క పవర్లు గమనించినట్లయితే ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎన్కి 3 ఉంది పవరు. డినామినేటర్లో వచ్చేసరికి 3 ఉంది. అంటే ఓవరాల్గా సమ్లో చూస్తే ఎన్కి మ్యాక్సిమం పవర్ 3 అంటే n³ ఈజ్ ద మ్యాక్సిమం. ఈ n³ అంటే మ్యాక్సిమం ఎంత ఉందో దాంతో న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా భాగించండి. సో న్యూమరేటర్ని డినామినేటర్ని మ్యాక్సిమం n³ ఉంది కాబట్టి n³ భాగించండి. ఇంకా లిమిట్ అప్లై చేయట్లేదు నేను. భాగిస్తే చూడండి, జాగ్రత్తగా చూడాలండి. భాగిస్తే న్యూమరేటర్ అంతటికి n³ భాగించబడుతుంది. సో న్యూమరేటర్లో మళ్ళీ 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దాంతోనూ భాగించబడుతుంది, ప్లస్ సెకండ్ దాంతోనూ డివైడ్ చేయబడుతుంది, ప్లస్ థర్డ్ దాంతో కూడా డివైడ్ చేయబడుతుంది. హోల్ డివైడెడ్ ఇదంతా న్యూమరేటర్ని n³ డివైడ్ చేయడం. మరి డినామినేటర్లో కూడా n³ డివైడ్ చేస్తే సో ఈ విధంగా వస్తుందండి. అంటే ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల n³ క్యాన్సిల్ అయిపోతుంది. ప్రాబ్లంకి ఏమాత్రం ప్రాబ్లం రాదు. సో కాబట్టి ఇలా n³ డివైడ్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ని డివైడ్, డినామినేటర్ని డివైడ్ చేస్తే ఇక్కడ n³ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఎంత ఉందో పవర్ దాంతోనే డివైడ్ చేయాలండి. ఓకే, ఇక్కడ n³ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ n² ఉంది కదా, ఇక్కడ n³ అంటే రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది, ఇంకా ఒకటి మిగిలిపోద్ది. ఇక్కడ n ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని క్యాన్సిల్ చేస్తే ఇంకా 2 మిగిలిపోతాయి. అంటే ఫైనల్గా మనకు వచ్చేసి స్టెప్ లిమిట్ 1/n టెన్స్ టు 0 పైన ఇంకా ఇక్కడ 2 మిగిలిందండి, ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఏమి లేదు కానీ డినామినేటర్లో ఒక n ఉంది కాబట్టి 3 × 1/n అని రాసుకోవచ్చు. అంటే 3/n అది 3 × 1/n రాసుకున్నాను. ప్లస్ ఇక్కడ న్యూమరేటర్లో ఏమీ లేకపోతే 1 ఉన్నట్టండి. డినామినేటర్లో ఇంకా 2 nలు ఉన్నాయి కాబట్టి n² మిగిలింది. సో ఇక ఓవరాల్గా డినామినేటర్లో అయితే 6 తప్ప ఏమీ మిగలలేదు. ఇప్పుడు 1/n ప్లేస్లో మనం 0 పెట్టుకోవచ్చండి. అయితే ఇంకో విషయం గమనించాలి, 1/n ప్లేస్లో 0 పెట్టుకోవడం అన్నా 1/n² ప్లేస్లో 0 పెట్టుకోవడం అన్నా ఒకటే. ఎందుకనంటే 1/n² అంటే మీనింగ్ ఏంటండి? 1/n × 1/n కదా. 1/n ప్లేస్లో 0 పెట్టుకోవడం అన్నా, 1/n² ప్లేస్లో 0 పెట్టుకోవడం అన్నా, 1/n³ ప్లేస్లో 0 పెట్టుకోవడం అన్నా ఇవన్నీ ఒకటే మీనింగ్ అండి. కాబట్టి మనకు 1/, వచ్చిందంటే వచ్చేసినట్టే. ఇప్పుడు లిమిట్ నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఫస్ట్ 2 దగ్గర ఏమీ ఎన్నలు లేవు కాబట్టి 2 యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తానండి.
లిమిట్ అప్లై చేసేస్తున్నాను కాబట్టి లిమిట్ తీస్తాను. 3 ఇంటూ 1/n అంటే 1/n అంటే 0 కాబట్టి 3 ఇంటూ 0 ప్లస్ ఇక్కడ ఏమి లేదు 1/n² అంటే కూడా 0 కాబట్టి 0 డినామినేటర్లో ఏమి లేదు కాబట్టి 6. సో దిస్ విల్ బి 0 అయిపోతుంది, దిస్ విల్ బి 0 అయిపోయింది. 2 ప్లస్ 0 బై అంటే 2/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఈ విధంగా దీని యొక్క ఆన్సర్ని ఈ ఫార్ములాని అండ్ ఆల్సో చిన్న లాజిక్ని ఉపయోగించి గమనించాలండి. అయితే మీరు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇలా ఈక్వేషన్ తయారయ్యి 1/n=0 వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఎంత పవర్ ఉందో అంత పవర్తో న్యూమరేటర్ని డినామినేటర్లో, ఒకవేళ డినామినేటర్లో ఇంకా ఐటమ్స్ ఉంటే వాటిని కూడా డివైడ్ చేయాల్సిందేనండి. డివైడ్ చేసి అప్పుడు మనం లిమిట్ సబ్మిట్ చేసుకుంటే దాని యొక్క వాల్యూ కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మనం ఈ సమ్స్ అన్ని చేయాలి. దీంతో పాటుగా కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు ఎక్సర్సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయండి. థ్యాంక్ యూ.